అందరికీ నమస్కారం. మన ఇల్లు అదంటే కేవలం 4 గోడలు, ఓ కప్పు మాత్రమే కాదు కదా. అది మనకు ఓ అభయం, మనశ్శాంతినిచ్చే ఓ ఆలయం. మరి ఆలోచించారా ఎప్పుడైనా మన ఇంటి అమరిక మన శ్రేయస్సు మీద ప్రభావం చూపుతుందని? అవునండి. ఈరోజు మనం వాస్తుశాస్త్రమనే అద్భుతమైన ప్రాచీన విజ్ఞానాన్ని ఉపయోగించి మన ఇళ్లల్లో పాజిటివ్ ఎనర్జీని ఎలా నింపుకోవచ్చో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో కొన్ని వస్తువుల స్థానం మార్చినప్పుడు మన ఆరోగ్యంపైన, మనశ్శాంతిపైన ఏదో తెలియని ప్రభావం కనిపిస్తుంటుంది. గమనించారా ఎప్పుడైనా? వాస్తుశాస్త్రం చెప్పేది కూడా అదే. చిన్న చిన్న మార్పులతో మన జీవితంలో ఎంత పెద్ద తేడా తీసుకురావచ్చో తెలుసా? మరి అదెలాగో ఇప్పుడు చూసేద్దాం. అసలు ఏంటి ఈ వాస్తుశాస్త్రం? సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇంటికి ఒక రకమైన ఎనర్జీ మేనేజ్మెంట్ లాంటిది. ఇది కేవలం ఇంటి డిజైన్ గురించి మాత్రమే కాదు. గాలి, వెలుతురు, ప్రకృతి శక్తులు ఇవన్నీ మన ఇంట్లో పాజిటివ్గా ఎలా ప్రవహించాలి, తద్వారా మనకు ఆరోగ్యం, ఆనందం ఎలా కలగాలి అని చెప్పే ఓ అద్భుతమైన ప్రాచీన కళ. సరే, మన ఇంటి పర్యటనను ఒక ముఖ్యమైన ప్రదేశం నుండి మొదలుపెడదాం. ఎక్కడైతే మనం రీఎనర్జైజ్ అవుతామో అక్కడ్నుండి. అవును, మన భోజనాల గది. ఈ గది కేవలం కడుపు నింపుకోవడానికే కాదు, మన మధ్య బంధాలను కూడా బలోపేతం చేస్తుంది. ఈ ఫ్లోర్ ప్లాన్లో చూడండి, భోజనాల గది దాదాపు ఇంటి మధ్యలో ఉంది కదూ. ఇది అనుకోకుండా పెట్టింది కాదు. ఇక్కడే మనం ఆహారంతో శారీరకంగా, కబుర్లతో మానసికంగా శక్తిని పుంజుకుంటాం. అందుకే ఈ ప్లేస్ ఎంత ప్రశాంతంగా, ఆహ్వానించేలా ఉంటే అంత మంచిదే. ఇక్కడో ఆసక్తికరమైన వాస్తుటిప్పుంది. డైనింగ్ రూమ్ పడమర వైపు ఉందనుకోండి, అప్పుడు సాయంత్రం భోజనం చేసేటప్పుడు అస్తమించే సూర్యుడు వెచ్చని కిరణాలు గదిలోకొస్తాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే ఒకవేళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఉదయపు సూర్యరశ్మి కోసం తూర్పు దిశను ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్. డైనింగ్ టేబుల్ షేప్ కూడా చాలా ముఖ్యం తెలుసా? వాస్తు ప్రకారం చెక్కతో చేసిన రెక్టాంగులర్ టేబుల్ స్థిరత్వానికి ప్రతీక. అదే గుండ్రని టేబుల్స్ వాడితే అవి నీటితత్వాన్ని సూచిస్తాయి. దీనివల్ల మనసులో అశాంతి కలుగుతుందట. ఇక గ్లాస్, మెటల్ టేబుల్స్ అంటారా? అవి నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయనంటారు. సో వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఇక గదిలో మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే గోడలకు బ్లూ, గ్రీన్ లేదా సాఫ్ట్ క్రీమ్ లాంటి ప్రశాంతమైన రంగులు వెయ్యండి. భోజనం చేసేటప్పుడు క్యాండిల్స్ వెలిగిస్తే అగ్నితత్వం యాక్టివేట్ అయి జీర్ణక్రియకు సహాయపడుతుందట. ఇంకో ముఖ్యమైన విషయం, డైనింగ్ రూమ్ డోర్ ఇంటి మెయిన్ డోర్కి నేరుగా ఎదురుగా అస్సలు ఉండకూడదు. సరే, భోజనాల గది నుంచి ఇప్పుడు మనం మన ఇంట్లోని ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్దాం. అంటే మన పూజామందిరం. ఇంట్లోనే అత్యంత పవిత్రమైన, పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండే ప్రదేశం ఇదే. ఈ ప్లాన్లో చూశారంటే పూజగదికి ఒక డెడికేటెడ్ స్పేస్ ఇచ్చారు. ఆ పవిత్రతను కాపాడాలి అంటే ఆ గదిని కేవలం పూజ, ధ్యానం కోసమే వాడాలి, వేరే పనుల కోసం కాదు. అప్పుడే అక్కడ పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై ఉంటుంది. పూజగది ప్లేస్మెంట్ విషయంలో వాస్తు చాలా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ చెప్తుంది. ఇంటికి ఈశాన్యమూల అంటే దైవమూల అంటాం కదా, అదే బెస్ట్ ప్లేస్. అస్సలు చెయ్యకూడని పనేంటంటే బెడ్రూంలో పూజగది పెట్టడం. అలాగే పూజగదికి సరిగ్గా పైనగానే కిందగానే టాయిలెట్ ఉండటం అనేది చాలా పెద్ద వాస్తుదోషం. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక విగ్రహాల అమరిక, ఇది కూడా చాలా ముఖ్యం. పూజ చేసేవాళ్లు తూర్పు లేదా పడమర వైపు తిరిగి కూర్చోవాలి. దక్షిణం వైపు మాత్రం అస్సలు తిరగొద్దు. అలాగే ఇంట్లో విరిగిన విగ్రహాలుగాని, చిరిగిన దేవుడి పటాలుగాని ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. వాటిని వెంటనే తొలగించేయాలి. ఓకే, ఇప్పుడు మన ఇంటి భవిష్యత్తు దగ్గరికి వెళ్దాం. మన పిల్లల గది, వారి ఎదుగుదల, కాన్సంట్రేషన్, వీటన్నింటికీ వాస్తు ప్రకారం ఎలాంటి పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఈ మాట 100కి 100 పాళ్ళు నిజం కదండి. పిల్లల గదిలో ఉండే ప్రతి వస్తువు, ప్రతి రంగు వాళ్ల ఆలోచనల మీద, ప్రవర్తన మీద ప్రభావం చూపుతుంది. అందుకే వాస్తు ప్రకారం వాళ్ల గదిని సరిగ్గా తీర్చిదిద్దడం చాలా అవసరం. పిల్లలు ప్రశాంతంగా నిద్రపోవాలంటే వాళ్ల బెడ్ని గదికి నైరుతి మూలలో వేయడం చాలా మంచిది. పడుకునేటప్పుడు తల తూర్పు లేదా దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది వాళ్ళకి మంచి నిద్రని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంకోటి, గది తలుపు మంచానికి నేరుగా ఎదురుగా ఉండకూడదు. ఇక పిల్లల కాన్సంట్రేషన్ పెరగాలంటే వాళ్ల స్టడీ డెస్క్ని సరైన దిశలో పెట్టాలి. వాస్తు ప్రకారం చదువుకునేటప్పుడు వాళ్ల ఫేస్ తూర్పు లేదా ఈశాన్యం వైపుండేలా చూస్తే మెమొరీ పవర్, కాన్సంట్రేషన్ అద్భుతంగా పెరుగుతాయట.
పిల్లల గదిలో కొన్ని వస్తువుల్ని అస్సలు పెట్టకూడదు. ముఖ్యంగా బెడ్కి ఎదురుగా అద్దం. అది ఎనర్జీని రిఫ్లెక్ట్ చేసి నిద్రను పాడు చేస్తుంది. టీవీ, కంప్యూటర్ స్క్రీన్లు కూడా అద్దంలాగే పనిచేస్తాయి. సో అవి కూడా బెడ్కి ఎదురుగా వద్దు. అలాగే గది మధ్యలో సామాన్లు లేకుండా ఖాళీగా ఉంచాలి. అప్పుడే పాజిటివ్ ఎనర్జీ ఫ్రీగా ఫ్లో అవుతోంది. ఫర్నిచర్ని గోడలకు పూర్తిగా హానించకుండా ఓ కొన్ని అంగుళాల గ్యాప్ ఇచ్చి పెట్టండి. అప్పుడే ఎనర్జీ ఫ్లోకి అడ్డంకి ఉండదు. బరువైన అల్మారాలు, కప్బోర్డ్స్ లాంటివి దక్షిణం లేదా పడమర గోడల వైపు పెట్టాలి. పిల్లల బొమ్మలు, గేమ్స్ కోసం వాయువ్యంలో ఓ చిన్న షెల్ఫ్ పెడితే వాళ్లలో యాంగ్జైటీ తగ్గుతుందట. ఇది చాలా మంచి టిప్. చూశారుగా, మనం 3 చాలా ముఖ్యమైన గదుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న వాస్తు సూత్రాలన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఈ దిశలను గుర్తుపెట్టుకుంటే చాలు, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఎలా పెంచుకోవాలో ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయి. డైనింగ్ రూమ్కి పడమర దిశ, పూజగదికి ఎంతో పవిత్రమైన ఈశాన్యమూల, పిల్లల స్టడీ డెస్క్ తూర్పు లేదా ఈశాన్యం వైపు, అలాగే నిద్రపోయేటప్పుడు తల తూర్పు లేదా దక్షిణం వైపు ఉండటం. బేసిక్గా ఇవే మన ఇంటి సామరస్యానికి కీలకమైన పునాదులు. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన ఇల్లు మన గురించి ఏ కథ చెబుతోంది? అది కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టిన నిర్మాణం కాదు కదా. అది మన కలలకు, మన కుటుంబానికి అద్దం పడుతుంది. ఈ వాస్తు సూత్రాలను పాటిస్తే మన ఇల్లు కేవలం ఓ నివాసంగా మిగిలిపోదు. అది మనకు నిరంతరం శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందించే ఒక శక్తి క్షేత్రంగా మారుతుంది. ఆలోచించండి.